Hello everyone. In this video we will discuss about triangle law, polygon law and Lami's theorem. Before getting to the video, this is Sandhya. Welcome to my channel Physics Sandhya. Today my first topic is triangle law. Okay, triangle law start chese kante mundu just I will recall the graphical method of vector addition. Graphical method of vector addition lo vectors ni manam ee vidhanga teeskunnamu to add any two vectors, the first vector head touch to second vector tail, then resultant of this two vector we should draw from first vector tail to second vector head. Same అదే ఇక్కడ triangle law కూడా మనకు అదే రిప్రజెంట్ చేస్తుంది. In triangle law of vector here A and B are the two vectors along the sides of the triangle taken in order. A and B are the two vectors along the sides of triangle taken in order, then closing side represents resultant of that two vectors. ఈ క్లోజింగ్ సైడ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకు రిజల్టెంట్ ఆఫ్ ద టూ వెక్టర్స్. ఇక్కడ కూడా రిజల్టెంట్ని ఏ విధంగా డ్రా చేస్తాము మనము ఫస్ట్ వెక్టర్ టెయిల్ నుంచి సెకండ్ వెక్టర్ హెడ్కి డ్రా చేస్తాము. వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ ద ట్రయాంగులర్ స్టేట్మెంట్ హియర్. A and B are the two vectors along the sides of the triangle taken in order. The closing side represents resultant of A and B. Okay, ఇదే ట్రయాంగిల్ అని మనం ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. Okay, ABC are the three vectors as the sides of triangle taken in order. As the sides of triangle taken in order, then A plus B plus C is equal 0. ఓకే, ఇది ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబిసి వెక్టర్ని ఆర్డర్లో తీసుకున్నాము. చూడండి, మనము అదే ఒకటే ఆర్డర్లో తీసుకున్నాము. కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి రిజల్టెంట్ ఏ విధంగా తీసుకున్నాము, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ సి ఏముంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందన్నట్టు. అంటే ఇది మనం ఈ ఏ అండ్ బికి రిజల్టెంట్ ఏ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి. ఓకే, అప్పుడు మన సి మనకి ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అని అంటే అదేమవుతుంది, నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. దట్స్ వై ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఎందుకు 0 అవుతుంది, సి ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ చూసుకోండి, మనం ఆర్ సి ఎలా ఉన్నాయి, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి. అదే విధంగా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి and C, these two vectors opposite to each other. That's why here in place of C we can write minus of A plus B. That's why that is 0. A plus B plus C is equal 0. Okay, two statements we have. What are the first statement? A and B are the two vectors as the sides of the triangle taken in order. Then the closing side represents the resultant of A and B. That is the one statement. And second one is here, A, B, C are the three vectors along the sides of triangle taken in order. Then A plus B plus C is equal 0. Okay, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. F1, F2, F3 three particles, F1, F2, F3 three forces acting on a particle to keep the particle in equilibrium position. ఓకే, ఒక పార్టికల్ పైన ఎన్ని ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, మనకి 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అని అనుకుందాం. F1, F2, F3. Okay, F1, F2, F3 three forces acting on a particle to keep the particle in equilibrium position. These three forces taken in order along the sides of the triangle. ఈ మూడింటిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, F1, F2 and F3. ఒక పార్టికల్ని రెస్ట్ పొజిషన్లో ఉంచడం కోసం 3 ఫోర్సులు పనిచేసినట్లయితే దాన్ని మనం ఆ 3 ఫోర్సెస్ని వీఆర్ టేకింగ్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఏ ఆర్డర్. దెన్ F1 ప్లస్ F2 ప్లస్ F3 ఈజ్ ఈక్వల్ 0. Okay, this is about
ట్రయాంగిల్ లా. అండ్ నెక్స్ట్ పాలిగన్ లా. పాలిగన్ లా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మనకు, కాకపోతే ఇక్కడ 2 sides తీసుకుంటున్నాము, అక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ తీసుకుంటాము. ఓకే, సేమ్ ఇలాగే ఉంటుంది పాలిగన్ లా కూడా మనకి. పాలిగన్ లా హియర్ జస్ట్ నౌ వి డిస్కస్డ్ ట్రయాంగిల్ లా. పాలిగన్ లా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ట్రయాంగిల్లో మనం ఓన్లీ 3 sides గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ పాలిగన్ లా అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, నెంబర్ ఆఫ్ వెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. హియర్ నెంబర్ ఆఫ్ వెక్టర్స్ యాజ్ ద సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ taken in order, then closing side represents the resultant of that vectors. ఓకే, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఎన్ని 1 2 3 4 5 వెక్టర్స్ తీసుకున్నాము. లుక్ ఎట్ దిస్ సైడ్ ABCDE ఇలా 5 వెక్టర్స్ని తీసుకున్నాము. వీటిని ఏ విధంగా తీసుకున్నాము, టేకెన్ ఇన్ ఆర్డర్, ఒకే ఆర్డర్లో ABCDE ఇలా ఒక ఆర్డర్లో తీసుకున్నాము. ఎలా ఆర్డర్లో తీసుకోవడము, వాటిని ఒక సైడ్స్ ఆఫ్ పాలిగన్ లాగా తీసుకున్నాం. ABCDE ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ అండ్ టేకెన్ ఇన్ ఆర్డర్. దెన్ ద క్లోజింగ్ సైడ్ రిప్రజెంట్స్ రిజల్టెంట్ ఆఫ్ దట్ వెక్టర్. రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ ఆఫ్ దట్ వెక్టర్స్, సమ్ ఆఫ్ దోస్ వెక్టర్స్. ఇది మనం అక్కడ రిజల్టెంట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేసాము చూడండి. ఫస్ట్ వెక్టర్ టైల్ టు సెకండ్ లాస్ట్ వెక్టర్ హెడ్. దాని రిజల్టెంట్ని ఏ విధంగా డ్రా చేసాము మనము, ఫస్ట్ వెక్టర్ టైల్ టు లాస్ట్ వెక్టర్ హెడ్. ఓకే, వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్ హియర్. ABCDE are the sides of polygon taken in order, then closing side represents resultant of that vectors. ఓకే, దీన్ని ఆపోజిట్లో తీసుకున్నాం, ఇది గమనించాలి మీరు. ఓకే, నెక్స్ట్ దీన్ని కంప్లీట్గా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ లాగా కూడా చెప్పవచ్చు. దాన్ని ABCDEF are the sides of polygon taken in order. ఇక్కడ చూడండి, ABCDEF are the sides of polygon and taken in order. అన్నింటినీ మనం ఒకే ఆర్డర్లో తీసుకెళ్ళాం. అన్నింటినీ ఒకే ఆర్డర్లో తీసుకెళ్తే ABCDEF are the sides of polygon, then A plus B plus C plus D plus E plus F is equal 0. ఎందుకు 0 అవుతుంది? ఓకే, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ABCDE ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే మనకు దీని రిజల్టెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దాని రిజల్టెంట్ ఏ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే దాని రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ఈజ్ దాని ఏ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఈ F అనే వెక్టర్ ఏంటిది, దానికి ఆపోజిట్ డైరెక్షన్. ఈ రిజల్టెంట్ F బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దట్స్ వై హియర్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ EF ఈజ్ ఈక్వల్ 0. ఓకే, దీన్ని మనం ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ నేను హియర్ F1 F2 F3 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ టు కీప్ ద పార్టికల్ ఇన్ ఈక్విలిబ్రియం పొజిషన్. F1 F2 F3 F1 F2 F3 F1 F2 F3 F4. 4 forces are acting on a particle to keep the particle equilibrium position. Then all these are we can taken as a sides of the polygon taken in a order. వీటిని ఏ విధంగా తీసుకోవచ్చు, నేను ఒక ఆర్డర్లో తీసుకోవచ్చు. F1 F2 F3 F4 F1 F2 F3 F4 వీటిని ఒక సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ లాగా తీసుకొని ఒక ఆర్డర్లో తీసుకున్నట్లయితే దెన్ వాట్ హ్యాపెన్, F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ F4 ఈజ్ ఈక్వల్ 0. F1 F2 F3 F4 are the forces acting on a particle to keep the particle in equilibrium position. Then the forces are sides of the polygon taken in order. Then the sum of forces is equal 0. The sum of forces is equal 0. This is polygon law. Okay. Lamis theorem. Here, what is Lamis theorem? Here, F1, F2, F3. 3 forces are acting on a particle to keep the particle in equilibrium position. Here, the angle between these forces here alpha, beta, gamma.
ఆల్రెడీ ఇలా ఒక పార్టికల్ని మనం ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంచడం కోసం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ చేసినట్లయితే వాటిని మనం ఏంటి ద సమ్మేషన్ ఆఫ్ దట్ ఫోర్సెస్ ఈజ్ 0. అది మనము ట్రయాంగిల్లో నేర్చుకున్నాము, పాలిగాన్లలో కూడా నేర్చుకున్నాము. ఏదైనా ఒక పార్టికల్ని మనము ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంచడం కోసం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ దానిపైన పనిచేసినట్లయితే దాన్ని మనం ఏంటి వాటి సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ అయితే పాలిగాన్, ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ లాగా తీసుకున్నట్లయితే మనం ఒక ఆర్డర్లో తీసుకున్నట్లయితే దట్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ 0. ఓకే, ఇప్పుడు లామిస్ థీరం ఏం చెప్తుంది? హియర్ చూడండి, ఇది ఇప్పుడు F1 ఫోర్స్. దిస్ F1 ఫోర్స్ ఈజ్ ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ సార్, దట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు that force is directly proportional to sine of angle between two other forces. F అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ 2 other forces. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి F1 దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ఆల్ఫా. ఈ రెండు ఆపోజిట్లో ఉన్న ఈ ఫోర్సెస్ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత మనకి? ఆల్ఫా. F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆల్ఫా అండ్ F2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F2కి ఆపోజిట్లో ఉన్న ఫోర్సు బీటా. F2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ బీటా అండ్ హియర్ F3కి ఆపోజిట్లో ఉన్న ఫోర్సు, F3కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ గామా. F3 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ గామా. ఓకే, దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ని మనం ఏంటిది మనము ఈక్వేటింగ్ చేయాలంటే మనం ఏం చేసుకోవచ్చు? F1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, F2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, F3 బై సైన్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. అంటే ఇవన్నీ మనం ఏం రాయొచ్చు ఇప్పుడు? F1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ F2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ F3 బై సైన్ గామా. దిస్ ఈస్ ద లామిస్ థీరం స్టేట్మెంట్. F1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ F2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ F3 బై సైన్ గామా. దిస్ ఈస్ ద లామిస్ థీరం. Okay, this is the problem on application of polygon law. Polygon law application పైన ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. ఇందులో తీసుకున్నట్లయితే మనకి 11 forces each equal to 5 newtons acting on a particle simultaneously if each force makes an angle 30 degrees with the next one, then find resultant force. Okay, how many forces are acting here? 11 forces, each having magnitude 5 newtons. Okay, that is making a 30 degrees with the previous one. Okay, here I drawn the diagram. Here how many forces total? 11 forces, but instead of 11 forces here I have drawn 12 forces. Look at this one. Here F1 is making 30 degrees with F2 is making 30 degrees with F3, like that. అన్నీ మీకు అన్నీ ఒక ప్రీవియస్ వన్తోని మీకు 30 degrees యాంగిల్ చేస్తున్నాయి. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ఫోర్స్? హియర్ 5 newtons. అన్ని ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అని మెన్షన్ చేశారు. ఓకే, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిజల్టెంట్ ఫోర్స్. రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫైండ్ అవుట్ చేసే ముందు ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇది F1 ఫోర్స్ 30 హియర్ విత్ 30 degrees విత్ F2, ఇలా అన్నీ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జాక్ట్గా F1కి F7 అనేది ఆపోజిట్లో ఉంటుంది. F1కి ఎగ్జాక్ట్గా F7 అనేది ఆపోజిట్లో ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ అవి సేమ్, అంటే ఇవేమవుతుంది ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల F1 F7 అని క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ F2కి ఏమవుతుంది మనకి F8 క్యాన్సిల్ అయిపోతుంది. F3కి ఏమవుతుంది ఎగ్జాక్ట్గా F9 క్యాన్సిల్ అయిపోతుంది. F4కి వచ్చినట్లయితే F10 క్యాన్సిల్ అయిపోతుంది. F5కి వచ్చినట్లయితే F11 క్యాన్సిల్ అయిపోతుంది. మరి F6కి ఏముంది మనకి F12. ఓకే, అంటే F12 ఏమై ఉంటే మనకు అది 0 అయిపోతుంది. F12 ఆల్రెడీ మనకు తెలుసు అన్ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్, అంటే ఇది 5 newtons ఉంటే మనకి ఇది కూడా 5 newtons ఉంది. అప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ 5 Newton ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రిజల్టెంట్ ఫోర్స్ మనకి ఏ విధంగా ఉండాలన్నమాట? 5 newtons ఉండాలన్నట్టు. రిజల్టెంట్ ఫోర్స్ ఏ విధంగా ఉండాలి? 5 newtons అయి ఉంటే మనకి అది కరెక్ట్ అవుతుంది. ఓకే, దాన్ని మనం ఇంకా దాన్ని ఒక నోట్ రూపంలో నేను అప్లికేషన్ ఆఫ్ పాలిగాన్లా ఒక నోట్ లాగా చెప్పి దాని నుంచి ఒక ఫార్ములా లాగా కూడా చేసి చూపిస్తాను. అది చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి,
n number of forces are acting on a particle, n number of forces are acting on a particle, that all are equal forces, okay, that here the forces are making angle with previous one is 2 pi by n. okay, ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి మనకు? n నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, అవన్నీ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉన్నాయి. ఓకే, అది ప్రీవియస్ వన్తో ఎంత యాంగిల్ చేస్తుంది అని అంటే 2 pi by n చేసినట్లయితే దాన్నంతా మనం ఒక పాలిగన్, క్లోజ్డ్ పాలిగన్ లాగా తీసుకున్నట్లయితే మనకేమవుతుంది? దాని రిజల్టెంట్ 0. ఇది మనకు పాలిగన్ లాలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, దాని నుంచి మనం ఒక 2 పాయింట్స్ రాసి దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇదే విధంగా ఫస్ట్ వన్, ఈచ్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఎఫ్. ఓకే, ప్రతి ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఎఫ్ అని తీసుకున్నట్లయితే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ టీటా విత్ ప్రీవియస్ వన్. ప్రతి దాని ఫోర్స్ మనం ఎఫ్ అని తీసుకుని దాని ప్రీవియస్ వన్తో అది ఎంత యాంగిల్ చేస్తుందని తీసుకుంటున్నాము, టీటా యాంగిల్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ఫస్ట్ వన్, రిజల్టెంట్ ఈజ్ 0 ఎప్పుడు? ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ 2 pi by టీటా. అప్పుడు రిజల్టెంట్ 0 అవుతుంది ఎప్పుడు? మనకి 2 pi by టీటా. ఓకే, ఇది అప్లై చేసి మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటిది చూడండి, ఈచ్ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎఫ్ అంటే అన్నీ ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇట్ మేక్స్ యాంగిల్ టీటా విత్ ప్రీవియస్ వన్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని 5 న్యూటన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ 5 న్యూటన్స్, టీటా ఈజ్ ఈక్వల్ 30 degrees అవుతుంది. ఓకే, ఇది మనం ఒక క్లోజ్డ్ పాలిగాన్ లాగా తీసుకున్నట్లయితే మనకు రిజల్టెంట్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఈజ్ 0 ఇఫ్ ఎన్ని ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ 2 pi by టీటా. ఇక్కడ 2 pi by టీటా తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 2 pi by 30, దట్ ఈజ్ ఈక్వల్ 30 మీన్స్ 360 by 30, దట్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ ఫోర్సెస్? 12 ఫోర్సెస్. 12 ఫోర్సెస్ వచ్చినట్లయితే మనకి ఏమవుతుంది? అది క్లోజ్డ్ పాలిగాన్ లాగా అయిపోతుంది. 12 ఫోర్సెస్ వచ్చినట్లయితే మనకు అది క్లోజ్డ్ పాలిగాన్ లాగా ఉంది. కానీ మనకి ఇక్కడ ఏమని చెప్పారు? 11 ఫోర్సెస్ అనే చెప్పారు అనమాట. 11 ఫోర్సెస్, దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ హియర్ 12 ఫోర్సెస్. అన్నీ ఏమవుతుంది? 10 కంప్లీట్గా 10 ఫోర్సెస్ ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో ఉండడం వల్ల అవన్నీ మనకు క్యాన్సిల్ అయిపోయినాయి. 10 ఫోర్సెస్ అవి దాని ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో F1 F7కి, F2 F8కి, F3 F9కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, రిమైనింగ్ F6కి మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో F12 ఫోర్స్ ఉంది, అది 5 న్యూటన్స్. ఓకే, ఇది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకొకటి, ఓకే, బి స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ద రిజల్టెంట్ ఈజ్ ఎఫ్ ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ 2 pi by టీటా మైనస్ 1. ఆ రిజల్టెంట్ ఏ విధంగా డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే మనకు సేమ్ అనమాట. ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ పనిచేస్తున్నాయని చెప్పండి. మనకి ఇక్కడ యాక్చువల్గా మనకు 12 ఫోర్సెస్ పనిచేస్తే అది కంప్లీట్గా దాని రిజల్టెంట్ 0 అయిపోతుంది. 12 ఫోర్సెస్ పనిచేసినట్లయితే మనకు కంప్లీట్గా 0 అయిపోతుంది. కానీ మనకు ఎన్ని పని చేస్తున్నాయి అని చెప్పాడు? 11 ఫోర్సెస్. అంటే ఏమవుతుంది చూసుకోండి. ఇప్పుడు ఇది 2 pi by టీటా మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ 2 pi by 30 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ 12 మైనస్ 1, 11 ఫోర్సెస్. ఇక్కడ మనకి ఎన్ని పని చేస్తున్నాయి? ఇప్పుడు 11 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. అప్పుడు దాని రిజల్టెంట్ ఏమవుతుంది? రిజల్టెంట్ ఈజ్ ఎఫ్. అంటే దాని రిజల్టెంట్ ఏమవుతుంది? ఎఫ్. అంటే ఆల్రెడీ మనకి ఏంటిది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ 5 న్యూటన్స్ అని ఇచ్చింది కాబట్టి ఇదే సరిపోతుంది అన్నట్టు. ఇది ఏంటి? ఒక అప్లికేషన్ ఆఫ్ పాలిగాన్ లాని మనం ఏ విధంగా అప్లై చేస్తామని చెప్పడానికి ఒక ప్రాబ్లం ఇచ్చాను, అందులోంచి ఈ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే.